హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బద్రీనాథ్. సో ఇదే గైస్ మనం రాత్రి ఉన్న స్టే హోటల్ చరణ్ పడుక అనమాట. సో నైట్ అయితే మనం వచ్చేసరికి ఒక 7:30 అలా అయిపోయింది. సో నైట్ అయితే చాలా చలిగా ఉండింది. ఇంకా మనకి రూమ్స్ చాలా బాగున్నాయి అనమాట, కంఫర్ట్గా. సో మనకి ప్రాబ్లం లేకుండా నైట్ అంతా అటు గడిచిపోయింది. సో మనం లాస్ట్ వీడియోలో అయితే మొత్తం కేదార్నాథ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సో కేదార్నాథ్లో మొత్తం మంచు కొండలు కూడా కనిపించాయి టెంపుల్ వెనకాల. సో ఇక్కడైతే జస్ట్ ఈ పార్ట్లో మాత్రం కొంచెం మంచు కనిపిస్తుంది అంతే, అది కూడా చాలా కొంచెం ఉంది. సో ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యేసి బద్రీనాథ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇలాగే మన రూమ్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అంతే. సో నియర్లీ ఒక 800 మీటర్స్ అలా ఉంటుంది అన్నమాట టెంపుల్కి. సో ఇంకా కార్లో వెళ్ళిపోతున్నాము, కొంచెం వర్షం కూడా పడుతూ ఉంది. సో ఇంకా కార్ వాడు కొంచెం దూరం వరకు వచ్చి ఇంక ఇక్కడ ఆపేసాడు అనమాట. సో టెంపుల్కి ఇక్కడ నుంచి 500 మీటర్స్ ఉంది. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనం బై వాకే పోవాలన్నమాట, ఏ వెహికల్స్ అలో లేదు. సో ఇంకేం చేయలేక నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళిపోతా ఉన్నాం. టెంపుల్ बहुत दूर है, दूर సో మనకి ఇక్కడ డైరెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట టెంపుల్కి ఎలా పోవాలని చెప్పి మొత్తం చుట్టుపక్కల. సో ఇక్కడ షాప్స్ కూడా చాలా ఉంటాయి, డ్రెస్సెస్ సంబంధించి కానీ, గిఫ్ట్కి సంబంధించి కానీ, ఇంకా రుద్రాక్షకి సంబంధించిన కూడా కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఒరిజినల్ రుద్రాక్ష కాయలు అవన్నీ ఉంటాయన్నమాట. సో ఎవరైనా ఒకరు షాపింగ్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. సో ఫస్ట్ టైం అసలు టెంపుల్ చూడగానే అసలు చాలా బాగుంది అన్నమాట. లుక్ వైజ్ కానీ సూపర్ ఉంది అసలు. మనకి బద్రీనాథ్ సినిమాలో దాదాపు ఇక్కడ ఎలా ఉందో అలాగే చూపించారు టెంపుల్ మాత్రము. బట్ చుట్టుపక్కల లొకేషన్స్ ఇవన్నీ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ఇటు సైడ్. సో ఇటు పక్క చూడండి, అలకనంద రివర్ ఎంత హెవీగా ఫ్లో అవుతా ఉందో. ₹30 ఒకటి, అది 30 రూపీస్. గైస్ మనకి దర్శనం కూడా అయిపోయింది. సో ఇదైనా మా టెంపుల్ లోపల. సో మనకి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మనం టెంపుల్ దర్శనం చేసుకొని కిందకైతే వచ్చాం అనమాట. సో ఇక్కడ హాట్ వాటర్ ఎప్పుడు వస్తూ ఉంటాయి, సేమ్ మనకి బద్రీనాథ్ మూవీలో చూపించారు. సేమ్ ఇలాగే ఇక్కడ హాట్ వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి అనమాట. అది ఎలా వస్తాయి ఏమో మనకైతే ఐడియా లేదు. సో ఇక్కడైతే అక్కడ ఎడ్జ్లో పైప్ కనిపిస్తాం కదా, సో ఆ పైప్లో నుంచి హాట్ వాటర్ వస్తున్నాయి. తెలుసు, అందుకే కదా అది చెప్పిండే. గీజర్లో ఆడొస్తాయి చూడు నీళ్ళు, ఆ నుంచి వస్తున్నాయి నీళ్ళు.
అది వచ్చి అబ్బాయిలకి. ఇదంతా అమ్మాయిలకంట. ఇక్కడ రుద్రాక్ష కాయలు కూడా ఉన్నాయి. ఒకవేళ మనకు కావాలంటే ఫ్రెష్గా పైన స్కిన్ తీసి తీసుకోవచ్చు అనమాట. మేమైతే ఇక్కడ ఈ షాప్లో కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కేదార్నాథ్, బద్రీనాథ్ దానికి సంబంధించినవి. ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఏదో ఒక ఐటెం తీసుకెళ్ళనమాట, గుర్తుగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా మొత్తం టెంపుల్ దర్శనం అంతా చేసుకొని షాపింగ్ కంప్లీట్ చేసుకొని రూమ్ అయితే వెకేట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఢిల్లీకి. ఇక్కడితో ఇంకా బద్రీనాథ్ కూడా బై బై టాటా చెప్పారనమాట. మళ్ళీ ఇంకెప్పుడు కుదురుతుందో, ఎప్పుడు వస్తామో చూడాలి. రాసి పెట్టుంటే మళ్ళీ వస్తాం అనమాట. బద్రీనాథ్ దాటుకొని కొంచెం ముందరకు వచ్చాక మనకి ఈ టెంపుల్ కనిపిస్తుంది అనమాట, హనుమాన్ టెంపుల్. సో ఈ టెంపుల్ కూడా చాలా పాపులర్ అనమాట. మనకి మహాభారతంలో సో హనుమంతుడు వచ్చి భీముడు అహంకారం తగ్గిస్తాడు అనమాట. సో అదే అనమాట ఈ ప్లేస్. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే పాండవులు ప్లస్ ద్రౌపది వీళ్ళందరూ వనవాసంలో ఉన్నప్పుడు ఇది సీన్ జరుగుతుంది అనమాట. గైస్ ఒకసారి టైం చూడండి ఎంత అవుతుందో, దాదాపు 6:50 అవుతుంది. ఒకసారి బయట క్లైమేట్ చూడండి ఎలా ఉందో, దాదాపు 4-5 అలా అవుతున్నట్టు ఉందన్నమాట. ఫుల్ లైటింగ్ ఉంది ఇటు సైడ్. అదే మన పక్క అయితే ఈ టైంకి ఫుల్ చీకటి అయిపోయి ఉంటుంది. మన డ్రైవర్కి అయితే డౌట్ చాపేశాడు అనమాట, సైడ్లో వెనక టైర్లో గాలి తగ్గుతుంది అనమాట. సో ఏంది విషయం అని చెప్పి మొత్తం చెకింగ్ చేపిస్తా ఉన్నాడు. పంచర్ ఏమైనా ఉంటే అది పంచర్ క్లియర్ చేసి, లేదంటే జస్ట్ ఇంకా ఎయిర్ ఫిల్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. గైస్ కొంతసేపు అలా పడుకొని లేచేసరికి మనం హరిద్వార్కి అయితే రీచ్ అయిపోయాము. సో మనం ఫస్ట్ డే ఇక్కడికే అనమాట వచ్చాము. హరిద్వార్లో గంగా హారతి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కేదార్నాథ్కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎవరైనా ఒకవేళ ఆ వ్లాగ్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే మొత్తం ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ మొత్తం ప్లేలిస్ట్లో పెట్టాను అనమాట. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే చాలామంది భక్తులు గంగా వాటర్ని క్యారీ చేస్తూ ఇలా నడుస్తున్నారు అనమాట రోడ్డు పైన. సో ఎందుకు ఎంతమంది ఇలా నడుస్తున్నారు, దీనికి రీజన్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కాన్వార్ యాత్ర అని పిలుస్తారనమాట. సో చాలామంది భక్తులు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి సో హరిద్వార్లో కానీ రిషికేశ్లో కానీ సో ఇలా గంగా వాటర్ని పాట్స్లో ఫిల్ చేసుకొని క్యారీ చేస్తూ బై వాక్ అనమాట. సో చెప్పులు లేకుండా బేర్ ఫుట్తో వాళ్ళ హోమ్ టౌన్కి కానీ ఆర్ఎల్స్ ఏదైనా శివుడు టెంపుల్కి కానీ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఎప్పుడు పడితే అప్పుడు చేయరు అనమాట. సో ఓన్లీ జూలై అండ్ ఆగస్ట్ మంత్లో చేస్తారనమాట. సో కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా శ్రావణ మాసం టైంలో అని చెప్పచ్చు. సో వాళ్ళు అనుకున్న శివుడు టెంపుల్కి రీచ్ అయ్యాక ఆ గంగా వాటర్ని శివుడికి అర్పిస్తారనమాట. సో ఇలా చేస్తే వాళ్ళ పాపాలన్నీ పోతాయని, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి, సో ప్లస్ ఇంకేంటంటే కోరికలన్నీ తీరుతాయని చెప్పి ఇక్కడ అందరూ బిలీవ్ చేస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. మాకైతే గూగుల్ మ్యాప్స్లో 25 కిలోమీటర్స్ వరకు మొత్తం రెడ్ లైనే చూపిస్తుంది అనమాట. సో మొత్తానికైతే హరిద్వార్ నుంచి కొంచెం ముందరకు వచ్చాక కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది అనమాట. సో మన కార్ టైర్ అయితే పంచర్ అయిపోయింది. ఇంకా ఫైనలీ ఇక్కడ ఒక పంచర్ షాప్ అయితే కనిపించింది అనమాట. సో ఇంకా అక్కడ ఆపేసి పంచర్ మొత్తం వేపిస్తున్నాము. సో ఈ గ్యాప్లో మేము ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి స్నాక్స్ ఇవన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. సో ఫైనల్లీ చాలా కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాము. సో మనం ఢిల్లీలో ఉన్న అక్షర్ధామ్కి అయితే వచ్చేసాం అనమాట. మన లగేజ్ అంతా కార్లో నుంచి తీసి బయట పెట్టేసాము. ఇంకేదో క్యాబ్ కానీ ఆటో కానీ మాట్లాడుకొని డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతాము. సో రేపైతే మనం ఢిల్లీ ప్లస్ ఆగ్రాలో ఉన్న ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము.